డైరెక్టర్ పి మురళీకృష్ణ గారు, మరియు ముఖ్య అతిథి జి రమేష్ గారు, అలాగే శ్రీమతి రమేష్ గారు, మరియు ఉప పరిచయస్తులు ఇటు ఆంధ్ర తమిళనాడులో డెవలప్ చేసిన యొక్క అనగానే ఇష్టాలు వల్ల గుర్తొస్తారు అందరికీ. వారికి మరియు ప్రత్యేక ఆహ్వానితులు బాములు గారు, పెద్దలు, తర్వాత నా కోటికి నా వ్యక్తులందరూ పాల్గొన్నారు, కమిటీ సభ్యులు, వాళ్ళందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎదురుగా తల్లిదండ్రులు, వాళ్ళందరూ కూడా నా నమస్కారాలు. పత్రికా విలేకరులు నా నమస్కారాలు. మరియు ఇప్పుడున్నటువంటి విద్యార్థులు అంటే కాబోయే ముద్దుబిడ్డలు, వాళ్ళకి నా ఆశీస్సు. ఇక్కడ నేను జస్ట్ ఒక 10 minutesలోపే మీ ముందు కొన్ని విషయాలు డిస్కస్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే అవసరం కూడా. ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ సెక్టార్లో, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏ రకమైనటువంటి విద్య ఉంది, విద్యార్థులు ఎలాంటి సెక్టార్లో ఉన్నారు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ఉన్నారు, ఎలాంటి ఫిట్నెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఇప్పుడున్నటువంటి సామాజిక స్పృహ వాళ్ళు ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా వాళ్ళని 4 మంచి మాటలు చెప్తే విద్యార్థులు బాగుపడతారనే ఉద్దేశంతో మనం ఒకసారి ఫోన్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడతాను సార్. ఎందుకంటే నేను ఒక ప్రకాశం జిల్లా తొలికందుకు చిన్న విలేజ్ నుంచి వచ్చిన వాడిని, చాలా కష్టపడి పైకి వచ్చిన వాడిని. అక్కడే జవహర్బాద్లో చేరేటప్పుడు నాకేమీ తెలియదు, చాలా అమాయకంగా ఉండేవాడిని. అక్కడే 36 సంవత్సరాలు, 5 సంవత్సరాలు విద్యార్థిగా 36 సంవత్సరాలు ఉద్యోగంలో చేసి తర్వాత ప్రిన్సిపాల్ అయ్యి ఎక్కడైనా కూడా ఈరోజు కాలేజీలో డైరెక్టర్గా పనిచేస్తున్నాం. అంటే ఎందుకు చేస్తున్నామంటే అది గొప్పతనం